మనసులో ఎంత కోపం ఉందో ఎవరికి అనుమానం రాకుండా ఇలా తీర్చుకుందాం అనుకున్నట్టుంది. అది మిస్ అయ్యే లోపు ఏమీ తెలియనట్టు భలే యాక్టింగ్ చేస్తోంది మీ ఆవిడ. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అశ్వని. ఆడపిల్లవు కదా అని మాట్లాడకుండా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నా కోడల గురించా ఇంత మాట్లాడింది? తను ఎలాంటిదో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అదేంటి బావగారు అలా అంటారు? కళ్ళ ముందు కనిపిస్తుందిగా జరిగిందంతా. పొరపాటున పడితే దానికి ఆ అమ్మాయికి ఏం సంబంధం? పైన అమ్మాయి ఉన్నంత మాత్రాన తను చేసినట్టేనా? పిన్ని, ఒక్క విషయంలో కూడా మీరు పద్ధతిగా మాట్లాడరా? ఎప్పుడు వదిన ఏదో విధంగా తిట్టించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకు? పెద్ద గండం గడిచిపోయినాదని ఆనందపడకుండా ఆ ఎమ్మి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండావా నువ్వు? పొరపాటుకి కావాలని చేసే తప్పుకి చాలా తేడా ఉంటుంది అశ్వని. పెళ్ళై చాలా రోజులైంది. ఈ ఇంటి కోడలుగా దుర్గ ఎలాంటిదో, తను ఎంత పద్ధతిగా ఉంటుందో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. తన అన్నయ్య చనిపోవడానికి కారణమైన కుటుంబం అయినా సరే నా మాట గౌరవం ఇచ్చి వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కళ్ల ముందే వాళ్ళ అన్నను చంపినవాడు తిరుగుతున్నా కూడా వాణ్ణి ఏనాడు ఒక్క మాట కూడా అనలేదమ్మా. అలాంటిది నా చెల్లెల మీద కక్ష సాధించాల్సిన అవసరం నా కోడలికేముంది? అది కాదు బావగారు, మరి కుండి ఎలా పడింది? ఎలానో పడింది. నీళ్లు పోసేటప్పుడు అటు జరపడమో ఇటు జరపడమో చేసినప్పుడు కుండి పక్కకి జరుగుంటుంది. అది ఇప్పుడు పడుంటుంది. దానికి ఆ అమ్మాయి అక్కడే ఉంది కదా అని చెప్పి తప్పు తన మీద వేయడమేంటి? అంత కర్మ దుర్గకేం లేదు. నా కోడల్ని అవమానించడం అంటే నన్ను అవమానించడమే, గుర్తుంచుకో. దుర్గ గురించి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. దుర్గ మనసేంటో నాన్నకి తెలుసు, అత్తయ్యకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. తనంటే గిట్టనిది మొదటి నుంచి మీకు మాత్రమే. ఎన్నిసార్లు తన మీద ఏదో తప్పు తోశారనే మాట్లాడారు. ఎన్నిసార్లు తనని మా ముందు దోషిలా నిలబెట్టాలని చూశారు. ఇది కరెక్ట్ కాదు పిన్ని. ఇంకోసారి నా భార్య గురించి ఇలా మాట్లాడితే మాత్రం బాగుండదు.